అర్థం ఉంటుంది. చివరిదాకా చూస్తే మీకు ప్రతి విషయం అర్థం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకున్న సమస్యలు ఉండకుండా ఎవరికీ ఉండవు. ఆ సమస్యని సమస్యగా కాకుండా ఇంతవరకే అనే సంతృప్తితో ఆ సమస్యను మీకు మీరు సరి చేసుకోండి. అప్పుడు జీవితం హ్యాపీగా ఉంటుంది. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం తృప్తి గురించి మాట్లాడుకుందాం. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, నాకు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. అలాగే ఇంకా మొదట్లోనే కాకుండా మీరు చివరి వరకు చూడండి. చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు బాగుంది అని లైక్ చేసి వదిలేయకుండా మీరు చివరిదాకా చూడండి. ఎందుకంటారేమో, ప్రతి మాటలో కూడా ఒక అర్థం ఉంటుంది. చివరిదాకా చూస్తే మీకు ప్రతి విషయం అర్థం అవుతుంది. మీకు అలా అర్థం కావాలనే నేను ఇప్పుడు చెబుతున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి మీరు చివరి వరకు చూడండి. తృప్తి అనేది మనిషికి లేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు అనుకుంటే అదొక తృప్తి. ఆ తృప్తి లేనప్పుడు మనం కొంచెం బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఏదో ఉన్నదాంట్లో జరిగిపోతుంది అని ఎప్పుడైతే మనం మనసుని ఆ లిమిట్లో ఉంచుకుంటామో అప్పుడు మనిషికి చాలా తృప్తిగా ఉంటుంది. ఇది మనం స్టాండర్డ్, ఇలానే ఉండాలి, అది లేదు ఇది లేదు అనుకుంటే మనశ్శాంతి ఉండదు. సపోజ్ పిల్లలు చిన్నప్పుడు సైకిల్ ఇస్తాం, సైకిల్తో తృప్తి పడతారు. అదే కాలేజీ వయసుకి వచ్చేసరికి ఆ సైకిల్ కాలేజీ వయసుకి ఏముందలే, 4-5 ఏళ్ళు పోయేసరికి ఇవాళ పిల్లలు స్కూటీలు నడుపుతూ నేర్చుకుంటున్నారు, స్కూటీ కావాలనుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా జాబులు వచ్చినాక కార్లు కావాలనుకుంటారు. అలా కాకుండా ఉన్నదాన్ని సంతృప్తిగా ఎప్పుడైతే మనం నడుపుకుంటామో ఆశ లేకుండా, అప్పుడు మనకు చాలా మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి తృప్తి అనేది ప్రతి విషయంలోనూ ఉంటుంది. తృప్తి అనే విషయానికి వస్తే మనిషి మొదటి నుంచి నేర్చుకోవాలి తృప్తి పడటం అనే దాని విషయం. ఆ తృప్తిలో ఉన్న నిత్యంత ఆనందం మరెక్కడా ఉండదు. ఇప్పుడు మన వయసును బట్టి కూడా మనం తృప్తి పడాలి. ఏ వయసుకి ఆ వయసులో ఉండే తృప్తిని వాళ్ళు అంతవరకు అనుభవించుకోవాలి. ఇంకా మనం ఏదో కావాలి అనుకుంటే జరగదు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి, మన పిల్లలు ఉన్నప్పుడు మనకి ఎంతో ఆశలు ఉంటాయి. బాగా చదివించుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయించుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మన కోసం కాదు, పిల్లల కోసం అని మనం అనుకుంటాం. కానీ అంత ఆశ పెట్టుకుంటే అది జరుగుద్దో జరగదో మనకు అర్థం కాదు. కానప్పుడు మనం తర్వాత బాధపడాలి. అలా కాకుండా మన స్థాయికి ఈ చదువు ఈ ఉద్యోగం చాలు మన పిల్లలకి అని అనుకుంటే అప్పుడు మన పిల్లలకి బాగుంటుంది, మనకి తృప్తిగా ఉంటుంది. అదే విషయంలో అలా జరగనప్పుడు మనం చాలా డిస్టర్బ్ అవుతాం, పిల్లలు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఇంతవరకు మన
తాహతు అనేది నేర్పించాలి. అలా నేర్పించినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేగాని ఫస్ట్ నుంచి వాళ్ళని పెద్ద రేంజ్లో పెంచాలి అని పెంచితే తర్వాత వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఇకపోతే ఉద్యోగాల విషయం అనుకోండి, మన చదువుకి తగ్గ ఉద్యోగం చూసుకోవాలి. అలా కాకుండా మేము చదివింది ఉద్యోగం, మా చదువు ఇది, మా చదువుకి తగ్గ ఉద్యోగం వచ్చేదాకా మేము చేయము అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఉద్యోగం వస్తే దాన్ని మీరు వదులుకోవద్దు. ఎప్పుడైనా ఫస్ట్ జాయినింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు అది చేస్తా ఖాళీగా ఉండకుండా ఆ ఉద్యోగం చేస్తా మీరు ముందుకు సాగండి. వేరే ఉద్యోగాలకి ట్రై చేయండి, లేదు ఇంకో చదువు చదవండి, అప్పుడు ఉద్యోగం పెరుగుద్ది. అంతేగాని ఈ ఉద్యోగం నేను చేయను అని అసంతృప్తిగా మీరు ఇంట్లో కూర్చుంటే ఆ ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఎప్పుడు వచ్చుద్దో తెలియదు, ఇటు తల్లిదండ్రులకు భారం, ఇలా ఉంటుంది. కాబట్టి వచ్చిన దాన్ని మనం సరిపెట్టుకొని చూసుకోవాలి. ఇకపోతే మన ఆ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేదని మనం అవకతవకలు చేసామనుకోండి, ఆఫీసర్కి నచ్చదు, మన పై వాళ్ళు మనం మెచ్చుకోరు. అదే నువ్వు సంతృప్తిగా వచ్చిన ఉద్యోగాన్ని చేసావనుకోండి, మీ ఆటోమేటిక్గా దానంతట అదే ఉద్యోగం పెరుగుద్ది. అది కూడా ఒక పాయింట్. కాబట్టి మనకు ఎంతవరకు అంతవరకు ఉండి తృప్తి పడాలి. అది అలాగే వచ్చి బిజినెస్ అనుకోండి, బిజినెస్ అయినా అంతే. ఒకరోజు లాభం ఉంటుంది, ఒకరోజు నష్టం ఉంటుంది. దాన్ని మనం యావరేజ్గా తీసుకోవాలి. ఇవాళ లేదని మనం బాధపడకూడదు, ఇవాళ ఉంది అని మనం సంతోషపడకూడదు. ఎప్పుడు వచ్చిన ఆదాయాన్ని దాన్ని మనం చూసుకుంటూ రేపు ఇంతే వస్తుంది రావాలి అని అనుకోకూడదు. రేపు ఇంత వస్తుందో రాదో. కాబట్టి ఈరోజు వచ్చిన బిజినెస్ని ఆదాయాన్ని మనం ఇంతవరకు చూసుకొని పర్వాలేదు ఓకే అని తృప్తి పడాలి. రేపు లేదనుకోండి, సరే నిన్న చేశాం కదా బిజినెస్, ఇవాళ లేదు, ఇంతవరకు జరిగిపోయింది, ఓకే అనుకోవాలి. అలా ఉండాలి తృప్తి అంటే. అంతేకాకుండా నేను ఇవాళ లేదు ఏం చేస్తానులే రేపు ఇట్టాగా ఉంటుందని మనం మూసి కూర్చుంటే ఏది ఉండదు. ఇది ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం అనుభవించటం, మన ఆత్మశుద్ధిగా కనుక తృప్తిగా అనుభవిస్తే అది మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వచ్చి పెళ్ళిళ్ళ విషయం ఉందనుకోండి, దానిలో కూడా మనం అనుకున్నవి జరుగుతాయి, జరగకపోతాయి. కానీ జరుగుతుంది జరగదు అనేది మన చేతుల్లో ఉండదు. మన తల్లిదండ్రుల ఇబ్బందులను బట్టి, మనకున్న సౌకర్యాన్ని బట్టి, మనకున్న పర్పస్ని బట్టి ఏదైనా సరే వచ్చిన దాన్ని సంతృప్తిగా ఆస్వాదించాలి. ఇప్పుడు మనం ఇంత కట్నం కావాలనుకుంటాం, అది రాదు. రానప్పుడు అంత వచ్చేదాకా వెయిట్ చేద్దామంటే పెళ్ళిళ్ళు కావు. వచ్చిన దాన్ని, వాళ్ళు ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని దాన్ని పెంచుకో. అది ఇప్పుడు ఆడపిల్లైనా సరే నాకు ఇలాంటి భర్తే కావాలని అనుకుంటే జరగని పని. మనకు తల్లిదండ్రులు అంత సంబంధాలు తెస్తారో తేరో తెలియదు, అంత కట్నాలు ఇవ్వగలుగుతారో ఇవ్వలేరో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకున్నామంటే సంతృప్తి పడి దాన్ని మనం మనసులో పెట్టుకొని ఆశకు పోకుండా ఇప్పుడు ఇది జరిగింది, ఇతనితోనే నా జీవితం, ఈమెతోనే నా జీవితం అనుకొని ఎప్పుడైతే సంతృప్తిగా ఉండి మీరు
నిలబడగలుగుతారో మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా మీరంత కట్నం ఇవ్వలేదని, అబ్బాయి నేను అనుకున్న ఇది లేదని పైకి చెప్పకపోయినా మనసులో ఫీల్ అయినా అది జీవితం తృప్తిగా జరిగిపోదు. ఇకపోతే లాస్ట్ టైం వస్తుంది, అన్నీ అయిపోతాయి, జరిగిపోతాయి, మన ఏజ్ బార్ అయిపోతాం. ఏజ్ బార్ అయినాక మళ్ళీ అప్పుడు కూడా కొన్ని బాధలు ఉంటాయి. ఆ బాధల్ని బాధలుగా అనుకోకుండా దాన్ని మన అదృష్టంగా అనుకుంటూ, జరిగేదే మనది అనుకుంటూ, ఎప్పుడైతే మనిషి దానికి సంతృప్తి పడతాడో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మన పిల్లలు బాగా చూడలేదని, మన అవసరాలు జరగట్లేదని, మనకు ఇబ్బందులు పడుతున్నామని, మనశ్శాంతి లేదని, ఇలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకుంటే మాత్రం మనం ఏమీ చేయలేం. ఎందుకంటారేమో, ఎప్పుడైతే ఆలోచన మన మనసులోకి వచ్చుద్దో అప్పుడు మనలో ఉన్న మనశ్శాంతి పోతుంది. మనశ్శాంతి పోయినాక జీవితం నరకంగా ఉంటుంది. అలా పోగొట్టుకోవద్దు. ఏదన్నా చిన్న విషయం జరిగినా దాన్ని ఒకరోజు 2 రోజుల్లో మనసు తీసేసుకోండి. తీసేసుకోలేకపోతే మనం బ్రతకడం చాలా కష్టం. కాబట్టి మెయిన్ పాయింట్గా మనం తృప్తిగా ఉండటానికి, ప్రతి చిన్న విషయమైనా సరే తృప్తి పడాలి. మనకంత రావాల్సిన రాకపోయినా కానీ తృప్తి పడాలి. మనకు ₹1,00,000 ఇవ్వాలనుకోండి, వాడి దగ్గర లేవు, నేను ఇవ్వలేను, ఇంతే ఇస్తున్నాను, ఉన్నప్పుడు ఇస్తాను అని ఆ మనిషి చెప్పినప్పుడు సరేలే అసలు ఇవ్వకపోయిన దానికన్నా ఇంత ఇచ్చావు అని తృప్తి పడాలి. అప్పుడు మన జీవితం సాఫీగా సాగుతుంది. ఎప్పుడూ మనస్సుని కష్టపెట్టుకోకుండా ఉన్నదాంట్లో ఆలోచనలు సంతృప్తిగా ఉంచుకుంటే మన జీవితమే మనకి పూలబాటలాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకున్న సమస్యలు ఉండకుండా ఎవరికీ ఉండవు. ఆ సమస్యని సమస్యగా కాకుండా ఇంతవరకే అనే సంతృప్తితో ఆ సమస్యను మీకు మీరు సరి చేసుకోండి. అప్పుడు జీవితం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా మన జీవితాన్ని మనం చేతుల్లోకి తీసుకొని, మన మనసుని మన అదుపులోకి తీసుకొని ఎప్పుడైతే ఆలోచనలు చేస్తామో అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, నేను కూడా దాన్ని ఆస్వాదిస్తాను. మీరు ఇప్పటి వరకు ఇచ్చే నా మనసులో మాటకి చాలా తృప్తిగా ఉంది నాకు. ఓకే.